మనం స్పీడ్గా దూసుకెళ్లే పాముని చూసాం. బుసలు కొడుతూ పడగ విప్పే పాముని చూస్తుంటాం. కానీ గాలిలో జంప్ చేసే పాముని ఎప్పుడైనా చూసారా? అవును, మీరు విన్నది నిజమే. పక్షిలాగా రెక్కలు లేకున్నా ఒక చోట నుంచి మరో చోటికి ఎగిరే పాము తెలంగాణలో ప్రత్యక్షమైంది. ఇక్కడ కనిపిస్తున్న పాము పక్షిలాగా రెక్కలు లేకపోయినా గాల్లో ఎగురుతుంది. ఏంటి, పాము జంప్ చేస్తుందని ఆశ్చర్యపోతున్నారా? దీని గురించి తెలిస్తే అవాక్కవ్వాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు కనిపించని ఈ పాముకు ఒక ప్రత్యేకత ఉంది. అదేంటని తెలుసుకోవాలనుంది కదూ. ఈ పాము చెట్లపై నుంచి అమాంతం గాల్లోకి జంప్ చేస్తుంది. ఏంటి, దీని గురించి ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నారని అనుకుంటున్నారా? ఇటువంటి అరుదైన స్నేక్ ఇప్పుడు మన హైదరాబాద్లో కనిపించింది. చూడ్డానికి అందంగా కనిపించే ఈ పామును ఓర్నేట్ గ్లైడింగ్ స్నేక్ లేదా గోల్డెన్ ట్రీ స్నేక్ అని పిలుస్తారు. ఇది గోషామహల్లోని ఓ ఫ్లైవుడ్ షాప్ ఆవరణలో కనిపించింది. దీని సదరి షాప్ యజమాని చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే ఫ్రెండ్స్ ఆఫ్ సొసైటీ సభ్యులకు సమాచారం అందించాడు. వెంటనే కొందరు టీం మెంబర్స్ అక్కడికి చేరుకొని దాన్ని పట్టుకున్నారు. మొదట అది ర్యాట్ స్నేక్ లేదా కోబ్రా అవ్వచ్చని భావించారు. కానీ వారి అంచనాలను పటాపంచలు చేస్తూ అది గ్లైడింగ్ లేదా ఫ్లయింగ్ స్నేక్ అని అంచనాకొచ్చారు. .5 అడుగుల వరకు పెరిగే ఈ పాము చెట్లపైనున్న తొండలు, బల్లులు, గబ్బిలాలను తింటుంది. దీనికన్నా పెద్ద శరీరం ఉన్న వాటిని కూడా తింటుంది. వాటిని చంపడానికి ఇది విషాన్ని ప్రయోగిస్తుంటుంది. ఇది విషపూరితమైన పామైనప్పటికీ మనుషులను చంపడానికి కావలసిన విషం దీని దగ్గర ఉండదు. కావున మానవులకు దీని హాని ఉండదు. చెట్లు సునాయాసంగా ఎక్కగల స్వభావం ఉన్న ఈ పాము దానికి ఏదైనా ప్రాణహాని ఉన్నప్పుడు లేదా దానిపైన ఏదైనా దాడి చేస్తుంది అనుకున్నప్పుడు అది అమాంతం జంప్ చేస్తుంది. పక్షిలాగా ఒక చెట్టుపై నుంచి మరో చెట్టుపైకి దాదాపు 50 మీటర్ల దూరం జంప్ చేస్తుంది. అందుకే దీన్ని గ్లైడింగ్ స్నేక్ అని పిలుస్తారు. అత్యంత అరుదుగా కనిపించే ఈ పాములు పశ్చిమ కునుమలో, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలు, శ్రీలంకతో పాటు కొన్ని ఆసియా దేశాల్లో కనిపిస్తుంటాయి. ఇంతవరకు ఇటువంటి పాము డెక్కన్ పీఠభూమిలో కనిపించలేదు. ఇటువంటి పామును రక్షించాల్సిన బాధ్యత ఉందంటున్నారు అటవీ శాఖ అధికారులు. దీన్ని ఈశాన్య రాష్ట్రాల్లోని అడవుల్లో వదిలేస్తామని చెబుతున్నారు. మనకు 14th రోజున ఇలా గోషామహల్ దగ్గర నుంచి కాల్ వచ్చిందండి, రెస్క్యూ కాల్ వచ్చింది. తీరా వెళ్ళి చూస్తే ఆడ ఈ ఒక అరుదైన పాము కనిపించింది. ఇనిషియల్గా చూసిన వెంటనే మా రెస్క్యూవర్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు, ఎందుకంటే ఇలాంటి పాము ఫస్ట్ టైం చూస్తున్నారు అనమాట. దీన్ని ఆర్నేట్ ఫ్లయింగ్ స్నేక్ అంటారు. ఇది వెస్టర్న్ ఘాట్స్లో, ఇంకా నార్త్ ఈస్ట్ ఇండియా, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్లో కూడా దొరుకుతూ ఉంటుంది అన్నమాట. ఈ పాము మన తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అయితే కనిపించవు. దీని స్పెషాలిటీ ఏంటంటే అండి, ఇది చెట్టు నుంచి ఇంకో చెట్టు దాకా ఇలా గ్లైడ్ చేస్తూ పాకుతూ వెళ్తూ ఉంటుంది అనమాట. ఇట్లా ఫ్లై అనమాట. దానివల్ల దీన్ని ఇంగ్లీష్లో ఆర్నేట్ ఫ్లయింగ్ స్నేక్ అంటారు. మన భారతదేశంలో ఇలా 3 జాతులు ఉన్నాయి ఫ్లయింగ్ స్నేక్స్వి. మనకు శ్రీలంకన్ ఫ్లయింగ్ స్నేక్ ఒకటి, ఆర్నేట్ ఫ్లయింగ్ స్నేక్ ఒకటి, ప్యారడైజ్ ఫ్లయింగ్ స్నేక్ ఒకటి. మనకు దొరికింది ఆర్నేట్ ఫ్లయింగ్ స్నేక్. యాక్చువల్లీ దీన్ని ఫ్లయింగ్ స్నేక్ అనేది కరెక్ట్ ఉండదు. ఇది ఫ్లై చేయదు, కానీ గ్లైడ్ చేస్తుంది. ఫ్లయింగ్ అంటే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం ఎగరడం, కానీ ఇదేంటంటే ఎత్తు ప్రదేశం నుంచి కింది ప్రదేశంకు డైవ్ కొడుతుంది అన్నట్టు, గ్లైడింగ్ అన్నట్టు. ఫ్లయింగ్ కెపాసిటీ అంటే కింది ప్రదేశం పైకి ఎగరనీకి అవకాశం ఉండదు, కానీ పైనుంచి కిందికి రాగలుగుతుంది. కాబట్టి మామూలుగా ఏం చేస్తుంది, చెట్టు ఎక్కుతుంది, మన కొమ్ములవన్నీ పట్టుకొని అవసరం ఉన్నప్పుడు ఒక చెట్టు నుంచి పై ఎత్తు నుంచి కింది లెవెల్ వరకు అది జంప్ చేయగలుగుతుంది. గ్లైడింగ్ అంటారు. అందుకొరకు దీని పేరు గోల్డెన్ ట్రీ ఆర్ గ్లైడింగ్ స్నేక్ అని పేరు పెట్టడం జరిగింది. తర్వాత ఇది సుమారు యాజ్ పర్ రికార్డ్ అవైలబుల్ ఉన్న దాన్ని బట్టి చూస్తే 4.5 feet కన్నా ఎక్కువ పోదు. మ్యాక్సిమం దీని లెంత్ 4.5 feet ఉంటుంది. కలర్ ఏమో బ్లాక్ కలర్లో ఉంటుంది,
కానీ బ్యూటిఫుల్ గ్రీన్ అండ్ ఎల్లో క్రాస్ ప్యాంట్స్ ఉంటాయి దీనిపైన. మెచ్యూరిటీతో కొద్దిగా రెడ్డిష్ కూడా వస్తుంది, చాలా ఆర్నమెంటల్గా కనపడతా ఉంటుంది.